అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై కుంగిపోతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ టాప్ నాయకులంతా రాజీనామా చేస్తున్నారు. దీంతో వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరికొందరు సీనియర్లు రాజీనామా చేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు వైసీపీ సీనియర్ నేత దేరంగుల ఉదయ్ కిరణ్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెయిల్లో పంపారు. శనివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేస్తూ వచ్చిన జగన్ కు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావడం సబబేనన్నారు. మోసపూరిత పార్టీలో ఉండడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ క్రైస్తవ విభాగం అధ్యక్షుడు దేవరెండ్ బందెల దయానందం కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు పంపినట్లు తెలిపారు. క్రైస్తవులను ఓటు బ్యాంకుగా చూడటం, ఎస్సీ సబ్ ప్లాన్ ను ఇతరుల వైపు మళ్లించడం బాధించిందన్నారు. తప్పు తెలుసుకుని మళ్లీ టీడీపీని బలోపేతంతో పాటు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు పాస్టర్ ఎస్ కిరణ్ కుమార్, పాస్టర్ ప్రభాకర్ రావు, పాస్టర్ రబ్బానీ వస్తున్నారన్నారు.